హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే మేము బైక్ తీసుకోవడానికి షోరూమ్కి వెళ్ళాము. సో మేము ఏ బైక్ తీసుకున్నాము, ఎంత మనీ పడింది అండ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో మేము ఎప్పటి నుంచో బైక్ తీసుకోవాలనుకుంటున్నాము. సో ఇప్పటికి కుదిరిందనమాట. ఇది యాక్చువల్లీ మేము బైక్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాము. సో దగ్గరలో షోరూమ్కి ఆల్రెడీ సాయి వెళ్ళి మనీ పే చేసి అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాడు. ఈరోజు జస్ట్ వెళ్ళి బైక్ తీసుకోవడమే అనమాట. సో ఇక్కడికి షోరూమ్కి అయితే వెళ్ళాము. అండ్ సాయి వాళ్ళ ఫ్రెండ్ గిరి అన్న కూడా వచ్చారనమాట. సో ఇక్కడైతే వాళ్ళు ప్రాసెస్ అంతా మాట్లాడుకుంటున్నారు ఎలా ఏం చేయాలని. అండ్ ఈ బైక్కి అయితే మాకు 1.2 lakhs అయితే పడింది అనమాట. సో మేము తీసుకున్న బైక్ అయితే పల్సర్ 125, ఇదే ఆ బైక్. అండ్ రెడ్ కలర్ చూస్ చేసుకున్నాము. సో బైక్ అంతా చెక్ చేస్తున్నారనమాట, వాళ్ళు తెచ్చి ఇచ్చారు. సో బాగుందా ఏంటి అని. అండ్ ఇక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బైక్ ఫీచర్స్ గురించి. అండ్ వాళ్ళు వింటూ ఉన్నారు. మనకు బైక్స్ గురించి పెద్ద ఐడియా లేదు, కానీ మేము బైక్ ఎప్పుడైతే కొనాలి అనుకున్నామో అప్పటి నుంచి సాయి దానికన్నా ముందు ఒక 3-4 months నుంచే సర్చ్ చేస్తున్నాడు ఎలాంటి బైక్ అయితే బెస్ట్ అని. సో ఈ బైక్ సర్చింగ్లో నాకు కూడా కొన్ని థింగ్స్ అయితే తెలిసాయన్నమాట బైక్ గురించి. అండ్ ఎన్ని షోరూమ్స్ తిరిగాడో ఏమో, నేను కూడా తనతో పాటు తిరిగాను. దాని బైక్స్ గురించి తెలుసుకున్నాము, చాలా ఆన్లైన్లో చూసాము, చాలా మందిని అడిగాము ఎలాంటి బైక్స్ అయితే బెటర్, ఏది మన బడ్జెట్లో వస్తుంది, ఇదంతా చూస్ చేసుకొని లాస్ట్కి మా బడ్జెట్లో బెస్ట్ బైక్ అయితే దొరికేసింది. ఈ బైక్ అనేది మాకు బిగ్గెస్ట్ పర్చేజ్ అనమాట మా లైఫ్లో. మేము ఇదైతే లోన్ మీదే తీసుకున్నాము, బట్ మాకు వచ్చే శాలరీకి ఇది బిగ్గెస్ట్ స్టెప్ అనమాట మాకు. సో పెద్ద సేవింగ్స్ ఏమి ఉండవు, మాకు వచ్చే తక్కువ జీతంతో దీన్ని లోన్ ద్వారా తీసుకున్నాము. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్ అనమాట. అండ్ బైక్ అనేది మాకు యాక్చువల్లీ బెంగళూరులో కన్నా ఊర్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. బికాస్ ఊర్లో తిరిగే ప్లేస్, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ సరిగా ఉండదు, ఆటోలు అవంతా ఫ్రీక్వెంట్గా ఉండవు, అవైలబుల్గా ఉండవు అనమాట ఎక్కడికైనా వెళ్ళాలంటే. సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరో ఒకరు బైక్ అడగాల్సి వస్తుంది. ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ ప్రతిసారి అడగలేము కదా. సో అందుకే బైక్ ఎప్పుడెప్పుడు కొంటామో అనుకున్నాము, మొత్తానికి కొనేసామన్నమాట. అండ్ ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను పక్కన కూర్చున్నాను అనమాట. మనకు అవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు. అండ్ ఈ బైక్ తీసుకోవడంలో మా అత్తమ్మ కూడా చాలా సపోర్ట్ చేశారనమాట, చాలా పుష్ ఇచ్చారు మాకు, ఫైనాన్షియల్గా కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడ వీడియో అయితే తీస్తున్నారనమాట. బైక్ అలా క్లాత్ వేసి తీస్తారు కదా, మేము అది ఎలా తీయాలని ఇద్దరు మాట్లాడుకుంటున్నాము. ప్రతి చిన్నదానికి నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. చాలా హ్యాపీ, ఇక్కడ కనిపించే దానికన్నా 100 times చాలా హ్యాపీ. సాయి ఇంకా మురిసిపోతున్నాడు లోపల. బైక్ తీసుకొని బయటకు వచ్చాక హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. మా స్టమక్లో ఇలా బటర్ఫ్లైస్ ఎగురుతున్నంత హ్యాపీగా అనిపించింది. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ బైక్ అనమాట. సో ఈ బైక్తో కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ముందు స్క్రీన్ ఉంటుంది కదా, దాంట్లో చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ బైక్ అయితే స్టార్ట్ చేశారు. ఇదండి మొత్తానికి బైక్ అయితే తీసుకునేసాము. చాలా హ్యాపీగా ఉంది. మేము తీసుకోవడానికి వెళ్ళిన రోజు మాకన్నా ముందే ఒక 2 members తీసుకున్నారనమాట. దానివల్ల మాకు డిలే అయింది. 1/2 hourలో అయిపోవాల్సింది 1.5 hour 2 hours పట్టింది, అక్కడే లేట్ అయిపోయిందనమాట. సో ఇక్కడ వాళ్ళు రివ్యూ అడిగారు, రివ్యూ ఇవ్వమని. అదే రేటింగ్ అడుగుతారు కదా, కంపెనీ రేటింగ్ ఇవ్వమని. సో అదైతే రాస్తున్నాం అనమాట అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ బైక్ స్టార్ట్ చేసాము. సో బెంగళూరులో హెల్మెట్స్ కంపల్సరీ, ఎంతమంది ఉంటే అంతమంది వేసుకోవాలి హెల్మెట్స్. సో ఫస్ట్ రైడ్ అనమాట ఈ బైక్ మీద. యాక్చువల్లీ మినీని తీసుకురాలేదు, మినీ ఉంటే ఇంతసేపు ఉండలేదు, ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి, సైలెంట్గా ఉండదు అని. తనతో మళ్ళీ కష్టం, వెళ్ళేటప్పుడు చాలా కూల్గా ఉంటుంది, చలి పెడుతుంది అని తను ఇంకా తీసుకురాలేదు, బైక్లో అంతసేపు కూర్చోలేదని. సో ఇక రిటర్న్ అయిపోయాం అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు బెంగళూరులో బస్సులోనే తిరుగుతాము. ఫస్ట్ టైం బైక్లో తిరుగుతుంటే అసలు నేను బెంగళూరులో ఉన్నానా అనే ఫీల్ వచ్చిందనమాట. అంటే ఆ వ్యూ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా, బస్సులో ఒకలాగా బైక్లో ఒకలాగా. సో ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద రైడ్. అండ్ చాలా డేస్ తర్వాత ఓన్లీ నేను సాయి మాత్రమే బయటకు వెళ్ళామన్నమాట. ఎప్పుడు మినీని తీసుకెళ్తాము. సో వీఆర్ హ్యావింగ్ సమ్ క్వాలిటీ టైం అనిపించింది. ఇక నెక్స్ట్ అయితే పెట్రోల్ వేయించుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ మేము 3కి వచ్చాము, మేము వెళ్ళేసరికి 7 to 7:30 అయిపోయింది అనమాట. అంత లేట్ అయింది. అండ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ పూజ చేయించాము, ఇంకా అదంతా అవ్వడానికి 8:30 అలా అయిపోయింది. అండ్ క్రిస్మస్ వస్తుంది కదా, సో ఇక్కడంతా లైట్స్తో భలే నింపారు, షాప్స్ అన్నీ, క్రిస్మస్ ట్రీ అవన్నీ పెట్టారనమాట. అండ్ ఇంత చలికి ఎవరికన్నా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందా? నాకు తినాలనిపించి ఐస్ క్రీమ్ తీసుకొని తింటుంటే అక్కడంతా నా వైపు విచిత్రంగా చూస్తున్నారనమాట నా చుట్టుపక్కల వాళ్ళు. ఈ టైంలో ఈ పిల్ల ఏందిరా ఐస్ క్రీమ్ తింటుంది అన్నట్టు.
అండ్ మా హస్బెండ్ అయితే తన బ్యాగ్ తీసుకోవడానికి తన ఆఫీస్కి అయితే వెళ్ళాడనమాట. ఆ గ్యాప్లో నేను ఐస్ క్రీమ్ తినేసా. అండ్ నెక్స్ట్ ఇంటికి రాగానే ఇక పూజ చేయించాలి కదా. సో మళ్ళీ ఇంకా ఫ్లవర్స్ అలాంటివి దొరకాలంటే మేము దూరం వెళ్ళాలన్నమాట. అంత వెళ్ళే ఓపిక లేదు. అందుకే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేసా అనమాట. ఫ్లవర్స్ పూజకి ఏమేమి కావాలో అవన్నీ. సో ఇక్కడ పూజారి అయితే చేస్తున్నారనమాట, పూజ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ మా ఇంటి దగ్గరే కృష్ణా టెంపుల్ ఉంది. సో అక్కడ చేయించాము. అడగగానే ఫాస్ట్గా చేసేసారనమాట. యాక్చువల్లీ టెంపుల్ ఫాస్ట్గానే క్లోజ్ చేస్తారు, కానీ మేము వెళ్ళే టైంకి ఎలాగో లక్కీగా ఓపెన్లో ఉంది. సో స్వామి ఫాస్ట్గా పూజ చేసేసారనమాట. మాతో పాటు వేరే వాళ్ళు కొత్త కారు ఉన్నారు. సో వాళ్ళు కూడా పూజ చేయించేసుకున్నారు. ఇద్దరికి ఒకటేసారి అయిపోయింది ఫాస్ట్గా. సో ఇలా దేవుడి దయతో మేమైతే బైక్ కొనేసామన్నమాట. అండ్ మినీ అయితే వెరీ ఎక్సైటెడ్ అనమాట, చాలా ఎక్సైటింగ్గా. మేము చెప్పకముందు బైక్ దగ్గరికి వెళ్ళి బైక్కి ఫోటో తీస్తుంటే తను వెళ్ళి నిలబడుతుంది ఫోటో తీసుకోవడానికి. సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. ఇలా జరిగింది మా డే అనేది. అండ్ దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.